చంద్రనాగమల్లయ్య ఈ పేరు మనం విన్నాం కదా. అమెరికాలో ఒక భారతీయుడిని అత్యంత దారుణంగా ఒక వ్యక్తి హత్య చేశాడు. అకారణంగా భార్య కొడుకు చూస్తుండగానే వాళ్ళ కళ్ళ ముందే వెంటపడి కత్తితో పలుసార్లు పొడిచి తల నరికి ఒక డస్ట్బిన్లో పడేసి వెళ్ళాడు. ఆ వ్యక్తి పేరే ఇది. మనందరం విన్నాం జరిగిన స్టోరీ. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ప్రవాస భారతీయుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అక్కడ ఉన్నటువంటి భారతీయుల సెక్యూరిటీకి సంబంధించి ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అమెరికాలో భారతీయుడి హత్యకు సంబంధించి ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రనాగమల్లయ్య హత్య కేసులో సంచలన విషయాలు తన దృష్టికొచ్చాయంటూ ట్రంప్ అంటున్నారు. నాగమల్లయ్యను హత్య చేసింది అమెరికా వ్యక్తి కాదని క్యూబాకు చెందిన ఒక అక్రమ వలసదారుడు అంటూ చెప్తున్నారు. బైడెన్ ప్రభుత్వం అనుసరించిన విధానం వల్లే మార్టినెజ్ లాంటి ఒక క్రిమినల్ అమెరికాలో ఉండగలిగాడంటూ ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. అక్రమ వలసలను ఇక ఏమాత్రం ఉపేక్షించరని, డల్లాస్లో మల్లయ్యకు మంచి పేరుందని, అలాంటి వ్యక్తిని చంపడం దారుణం అంటూ ట్రంప్ అంటున్నారు. తన భార్య కొడుకు చూస్తుండగానే ఈ ఘోరం జరిగిందంటూ ట్రంప్ సైతం ఈ విషయంలో తన బాధను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ఒక పోస్ట్ కూడా చేశారు. జరిగినటువంటి ఘటన తనను కలిచివేసిందని, బైడెన్ తీసుకున్నటువంటి గతంలో నిర్ణయాల వల్ల ఇలాంటి ఒక దారుణం జరిగిందని, అమెరికాలో ఉండకూడని వ్యక్తులు ఉన్నారని, నాగమల్లయ్య హత్య తనని ఎంతో కలిచివేసిందని, కుటుంబ సభ్యుల కళ్ళ ముందే ఇలా జరగడం దారుణమని, అలా తలనరికి డస్ట్బిన్లో పడేసి వెళ్ళిపోయాడు. ఇక ఇలాంటి వాళ్ళని నేను ఉపేక్షించను, ఇలాంటి వాళ్లకు అమెరికాలో ఉండే అర్హత లేదు అంటూ ట్రంప్ చెప్తున్నారు.